ఈ రాష్ట్రంలో ఏర్పడ్డటువంటి మెంతా తుఫాన్ మూలంగా అటు ఆంధ్రప్రదేశ్ ఇటు తెలంగాణ ప్రాంతంలో అకాల వర్షాల వలన కల్లాల మీద ఉన్నటువంటి వరి ధాన్యం వేల క్వింటాళ్ల వరి ధాన్యం ఈరోజు తడిసి ముద్దై నీళ్లలో మొక్కలు వచ్చినటువంటి పరిస్థితి ఏర్పడతా ఉన్నది. దీన్ని ప్రభుత్వం వెంటనే యుద్ధ ప్రాతిపదికన తేమ శాతాన్ని చూడకుండా కొనుగోలు చేసి రైతులకు నష్టపరిహారం లేకుండా ఈ ఏదైతే గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేయాలనేటువంటిది సిపిఎం పార్టీగా జిల్లా కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. ప్రభుత్వం మీనమేషాలు లెక్కించకుండా దీని తరుగు తీయకుండా అట్లాగే ఈ మద్దతు ధరని ఇచ్చి కొనుగోలు చేయాలా, లేకపోతే రైతులు చేతికొచ్చినటువంటి పంట నష్టపోయి ఆర్థిక ఇబ్బందులతోటి ఈరోజు ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉన్నది. అదేవిధంగా గతంలో వచ్చినటువంటి వరదల వలన వేలాది ఎకరాల భూముల్లో పంటలు నష్టపోయినటువంటి రైతులకి ఇంతవరకు నష్టపరిహారం చెల్లించలేదు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే గత వర్షాల వలన కూడా నష్టపోయినటువంటి పంటలకి నష్టపరిహారం చెల్లించాలని మేము కోరుతా ఉన్నాం. లేకపోతే ప్రభుత్వం యొక్క మాటలకి చేతలకి పొంతన ఉండదని తెలియజేస్తా ఉన్నాం.